శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరమండలముతో ఆయన్ని కీర్తించుడి. ఆయన్ని కీర్తించుడి, నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక నూతనమైనటువంటి క్రైస్తవ విశ్వాసిగా, సహోదరి సహోదరునిగా దేవుణ్ణి కలిగి దేవుని నామాన్ని కీర్తించేటటువంటి కృపాభాగ్యాన్ని కోరుకునవలెను. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చగలడు. నీతిమంతుల నోట స్తుతిగానం ఉంటుంది, ఆనందగానము చేయుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పదితంతుల స్వరమండలంతో ఆయన్ని కీర్తించుడి అని, సితారతో యెహోవాను స్తుతించుడి అని. అనగా మన జీవితము దేవునికి ఒక స్తుతి. మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. దేవుణ్ణి స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో పొందుకొని దేవుని మహిమపరచాలి. పదితంతుల స్వరమండలముతో ఆయన్ని కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. దేవుని నామాన్ని కలిగి ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో ఆయన కీర్తిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ప్రభువుని ఆరాధించే కుమార్తెగా ఉన్నట్లు, కుమారునిగా ఉన్నట్లు, సేవకునిగా ఉన్నట్లు, సంఘములుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన గాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిందికై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్.